14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన యొక్క జయంతి వేడుకలను ఖమ్మం నగరంలో బహుజన వర్గాలు బహుజన కులాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి తమ్ముడు దాసరి రాజశేఖర్ కన్వీనర్గా ఉంటూ సబండ వర్గాలని కలుపుకొని ఈనాడు ఖమ్మం నగరంలో అంబేద్కర్ చౌరస్తా నుండి పూలే ప్రాంగణం వరకు ఇలా పల్లకి పూల సేవతోని పల్లకి సేవతోని ఇవాళ మహనీయులను ఇవాళ భుజాన మోసుకొని వస్తూ ఉంటే వాళ్ళ ఆశయాలు ఎంత బరువైనయో ఎంత పదునైనయో మన జీవితాన్ని ఏ రకంగా మార్చడానికి అవి ఉపయోగపడతాయో ఈనాడు తెలుసుకునేటటువంటి సందర్భం. మహనీయుల జయంతులు మనమే కాదు, ఆధిపత్య వర్గాలు రాజకీయ పార్టీలు మనకంటే ధీటుగా మనకంటే గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ ఆలోచన విధానాలని వెనక్కి నెట్టేస్తూ ఉన్నాయి. ఇలా భౌతికంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను 100, 125, 150 అడుగుల ఎత్తున పాలక వర్గాలు పెడుతున్నాయనంటే అదే లోతున బహుజన వర్గాల్ని తొక్కి పెడుతున్నాయని చెప్పనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ని కళ్ళ ముందు బొమ్మల రూపంలో మనకు చూపించి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దెబ్బతీసేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. 85% ఉన్న బహుజన వర్గాలు దీన్ని పసిగట్టలేకపోతున్నాం. రాజకీయ రొంపులోకి ఓట్లను వాళ్లకు గుండుగుత్తగా దారాదత్తం చేసి ఇవాళ సీట్లు వాళ్ళకి ఓట్లు మనయి సీట్లు వాళ్ళే అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నదాన్ని మనమందరం ఆలోచన చేయాలా. 85% ఉన్న బహుజన వర్గాలు రాజ్యాధికారంలోకి పోయేటటువంటి ప్రయత్నంలో ఇప్పుడే అంబేద్కర్ శకం వస్తామన్నది. అంబేద్కర్ ఆలోచన విధానాలు పూలే ఆలోచన విధానాలని ఇలా బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు మనం పుణికిపుచ్చుకుంటా ఉన్నాం. ఇప్పటికీ మనం అందరం ఐక్యమయ్యేటటువంటి పరిస్థితులు అవతల పాలక వర్గాలు ఆధిపత్య వర్గాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కులాల వారీగా మతాల వారీగా మనల్ని వేరు చేసేటటువంటి కుట్రలకు వాళ్ళు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మనమందరం జాగరూకులమై అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో మన బహుజన వర్గాల్ని చైతన్యం చేసి ఆ మహనీయులు సూచించినటువంటి ఓటు మాదే సీటు మాదే అనేటటువంటి రాజ్యాధికార కాంక్షతో పనిచేసి రాజ్యాధికారంలో ఎవరుంటే ఆ జాతులు మనగను కొనసాగిస్తాయి, ఆ జాతులకు న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కానీ 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల పాటు రాజ్యాంగాన్ని మన కోసం రాసి తన బిడ్డల్ని మొత్తాన్ని ఇవాళ చంపుకునేటటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయి కూడా మన బతుకులు బాగుపడితే తన బిడ్డలు మన జీవితాల్లో నిలబడి ఉంటారని చెప్పని అనుకున్నటువంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా మనమందరం పనిచేయాల్సినటువంటి అవకాశం అవసరం ఉన్నదని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్.